నా పేరు ముద్దపాటి సాయి కుమార్. శారదా హై స్కూల్లో 3 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే నేను జాయిన్ అయిన 23వ సంవత్సరంలో 900 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ కంప్యూటర్ ల్యాబ్ లేదు. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. 24వ సంవత్సరంలో మనకి పిఎంశ్రీ ఫండ్ కింద కంప్యూటర్ ల్యాబ్ వచ్చింది, కానీ కంప్యూటర్స్ లేవు. అప్పుడు మళ్ళీ బాధపడ్డాను. అయితే 2025 సమ్మర్లో మనకి 10 కంప్యూటర్స్ వచ్చినవి. 10 కంప్యూటర్స్ తోటే ఒక క్లాసు స్టూడెంట్స్ని మేనేజ్ చేయాలంటే దగ్గరగా 40 మెంబర్స్ దాకా ఉంటారు. అప్పుడు ఫీల్ అయ్యాను. అయితే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా డిసెంబర్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు మా స్కూల్కి రావడం జరిగింది. అది మాకు చాలా ఆనందకరం. సారు వచ్చిన తర్వాత మా స్కూల్ని చూడటం, మా స్కూల్ చూసిన తర్వాత స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ కావటం, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత మా స్టాల్స్ని చూడటం, మా స్టాల్స్తో పాటు లైబ్రరీని విజిట్ చేయటం జరిగింది. లైబ్రరీ చూసిన తర్వాత ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, బుక్స్ తక్కువగా ఉన్నాయని 3 లాంగ్వేజ్లకు సంబంధించి 600 బుక్స్ మాకు ర్యాక్స్ ప్రొవైడ్ చేయటం జరిగింది. అలానే నా కంప్యూటర్ స్టూడెంట్ తోటి మాట్లాడటం జరిగింది. మీ స్కూల్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయని అడిగినప్పుడు ఆ స్టూడెంట్ 10 కంప్యూటర్సే ఉన్నాయి సార్, వారానికి 1 క్లాసు 2 క్లాసులే వస్తాయి సార్ అని చెప్పడంతో సారు దయాహృదయంతో 25 కంప్యూటర్స్ తన సొంత ఖర్చులతోటి, తన సొంత డబ్బులతోటి పంపిస్తానన్నాడు. పంపించిన అన్న మాట ప్రకారమే 10 డేస్లోనే మాకు ఈ కంప్యూటర్ ల్యాబ్ని ఆధునీకరించి కంప్యూటర్స్తో పాటు ఫర్నిచరు, రూమ్ని ఆధునీకరించి మాకు ప్రొవైడ్ చేయటం జరిగింది. సో ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను. నేను వచ్చి స్టూడెంట్స్కి క్లాసులు చెప్పటం, క్లాసులో చెప్పింది ల్యాబ్లో వీళ్ళకి ప్రాక్టీస్ చేపించి వీళ్ళ కళని నెరవేర్చడానికి నేను తొలిమెట్టుగా వీళ్ళకి ఉపయోగపడుతున్నాను. సో ఇలాంటి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాం మా స్కూల్ తరపున. అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారికి, ఈ ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటాం. మా స్కూల్ తరపున మేమందరం వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. థ్యాంక్ యూ సార్.